హాయ్ హలో అందరికీ. ఈరోజు మీకోసం సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది లక్ష్మీ లడ్డు 22 ఛానల్. ధ్యాన ప్రియ వారి కిచెన్ వారి హోమ్ మేడ్ ఇన్స్టెంట్ పనసకాయ బిర్యానీ. 20 మినిట్స్లో బిర్యానీ తయారు. మీరు ఇంట్లో మసాలాలు అవి తయారు చేసుకోవడానికి వాటి కోసం చాలా యాతన పడొద్దు. చాలా అంటే పనసకాయ బిర్యానీ అంటే చాలా కష్టంగా ఉండేది కదా. చాలా ఈజీ ప్రాసెస్లోనే 20 మినిట్స్లో బిర్యానీ తయారీ విధానం మీ ముందుకు తీసుకొచ్చాను. బిర్యానీ చేస్తూ చూద్దామా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇక మీకు ఇలా రెడీమేడ్ ప్యాకింగ్ వస్తుంది. లోపల కర్రీ ఏమో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కూర 450 గ్రాముల కూర తీసుకున్నాం కదా. ఘాట్ ఎక్కువ ఉన్నది. కారం ఎక్కువ తినే వాళ్ళకి ఏంటంటే తక్కువ 1/2 కేజీ బియ్యం వేసుకుంటే సరిపోద్ది. మేము కారం చాలా తక్కువ తింటాం. ఇందులో మసాలా ఘాట్ అది ఎక్కువ ఉన్నది కాబట్టి నేను 1/2 కేజీ రైస్కి ఇంకా ఎక్కువ వేస్తున్నాను. కూర ఇలా వేసేసుకొని ఈ గిన్నెతో రైస్ తీసుకొని ఇక నీళ్ళు ఇలా పోసేసుకోవటమే. ఒక గిన్నెకి 2 గిన్నెలు నీళ్ళు కదా, కొంచెం తగ్గించండి. కొంచెం తగ్గించి బాస్మతి రైస్ కదా ముద్ద వద్ది. నేను 1/2 కేజీ బియ్యం తీసుకుంటున్నాను. ఇగో నేను 10 మినిట్స్ క్రితం నానబెట్టిన బియ్యం. ఇవన్నీ వేసేసి కలిపేసి ఉప్పు మాత్రం చూసుకుని మన రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటే చాలు. ఇంక ఇందులో ఏమీ వేసుకొని అవసరం లేదు. ఇగో ఇలా కలిపేసుకొని మన రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవటమే. మా రుచికి సరిపడగా నేను ఉప్పు వేసుకున్నాను. మీకు కూరలో సరిపడగా ఉప్పు సరిపోద్ది అనుకుంటే సరిపెట్టుకోండి, లేదంటే వేసుకోండి. కూర రోటీకి చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు 2 విజిల్స్ పెట్టేసుకోవటమే. ఇవన్నీ కుక్కర్ 2 విజిల్లు వచ్చిన తర్వాత ఇలా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీస్తే పనసపట్టు 2 మినిట్స్లో రెడీ. పనసపట్టు బిర్యానీ. చూడండి ఎంత యమ్మీగా వచ్చిందో. ప్రెషర్ పోనివ్వలేదు కదా, అందుకే కొంచెం ముద్దగా ఉంది. చల్లారిందంటే నీళ్ళు కరెక్ట్గా రైస్కి సరిపడగా వాటర్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీకోసం ఒక చిన్న టిప్పు. బిర్యానీ చేసేటప్పుడు కానీ పప్పు అది వండేటప్పుడు కానీ కుక్కర్ ప్రెషర్ పేగా పోయి మూత తొందరగా తీయాలి అనుకుంటే ఇలా వేరే గిన్నెలోని వాటర్ వేసి ఆ గిన్నెలోని వాటర్లోకి దించేయండి కుక్కర్ని. అడుగు మాడకుండా ఉంటుంది. సరేనా? లక్ష్మీ లడ్డు 22 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్లో ఉండే ప్రతి ఒక్కరు ధ్యాన ప్రియ వారి పనసపట్టు బిర్యానీ టేస్ట్ చేయండి. సరే అండి. వెజ్ లవర్స్ అందరికీ పనసపట్టు బిర్యానీ 20 మినిట్స్లో రెడీ. కర్రీ కానీ బిర్యానీ కానీ ఎవరికైనా కావాలంటే నెంబర్ పెడతాం, కాంటాక్ట్లోని కామెంట్ చేయండి.